హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ఛాందసుల విమర్శలు, బెదిరింపులు, దాడులు, కోర్టు కేసులు, శారీరక దుర్బలత ఏది ఆయన్ని స్త్రీజనోద్ధరణ, అవినీతి నిర్మూలన, అంధవిశ్వాసాలపై జరిపిన ఉద్యమాన్ని ఆపలేకపోయాయి. సమాజంలో దృఢంగా వేళ్ళూనిన మూఢ విశ్వాసాలు, కుల వ్యవస్థ, బాల్య వివాహాలు, వితంతువుల దురవస్థ, శకునాలు, చేతబడులు, జాతకాలపై విశ్వాసం, దేవదాసి వ్యవస్థ మొదలైనవి అన్ని విషయాలపైన తన సాహిత్య ప్రక్రియలనే ఆయుధాన్ని సంధించి సమాజాన్ని జాగృతం చేసిన నవయుగ వైతాళికుడెవరో కాదు, గద్దె తిక్కన్న, దక్షిణ భారత విద్యాసాగర్ అని పిలువబడి ప్రభుత్వంచే రావ్ బహదూర్గా కీర్తింపబడ్డ కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజమహేంద్రవరంలో ఏప్రిల్ 16, 1848లో సుబ్బారాయుడు, పున్నమ్మ దంపతులకు జన్మించారు. 4 సంవత్సరాలప్పుడు తండ్రి మరణించడంతో తల్లి ఆర్థిక ఇబ్బందులున్న కొడుకుని మెట్రికులేషన్ వరకు చదివించింది. 13 సంవత్సరాల వయసులో తనకంటే 4 సంవత్సరాలు చిన్నదైన బాపమ్మతో వివాహం జరిగింది. ఆమెకి రాజ్యలక్ష్మి అని పేరు పెట్టింది పంతులు గారి తల్లి. కొంతకాలం కోరంగిలోను, ధవళేశ్వరంలోనూ ఉపాధ్యాయుడిగా పనిచేసి 1876లో రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో 2వ తెలుగు పండితుడిగా చేరాడు. 1899లో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో మొదటి తెలుగు పండితుడిగా నియమింపబడ్డారు. 1904లో పదవీ విరమణ చేశాక రాజమండ్రి చేరుకొని సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో నిమగ్నులయ్యారు. వీరేశలింగం పంతులు గారు సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని ఉద్ధరించాలని అనుకున్నారు. అందుకోసం ఎన్నో ప్రక్రియలను ఉపయోగించారు. ఉపన్యాసాలు, నవలలు, ప్రహసనాలు, దేశ జీవిత స్వీయ చరిత్రలు, పత్రికలు, నాటకాలు ఒకటేమిటి ఎన్నో రకాలుగా ఆనాడు తెలుగు సాహిత్యాన్ని వినియోగించి సంస్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు భాషను వృద్ధి చేయవలన అభిలాష మొదటి నుండి నాకు విశేషంగా నుండెను. నేను ఆరంభించిన కాలంలో తెలుగులో ఏ విధమైన పుస్తకములు, వచన రూపములు లేవనియూ చెప్పవచ్చును. తెలుగులో మొదటి వచన ప్రబంధం, మొదటి నాటకం, మొదటి ప్రకృతి శాస్త్రం, మొదటి ప్రహసనం, మొదటి చరిత్రం, స్త్రీలకై మొదటి వచన పుస్తకం నేనే విరచించితనని తన స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు. పంతులు గారు 130కి పైగా గ్రంథాలు రాశారు. వాటిలో పంతులు గారు రాసిన రాజశేఖర చరిత్ర నాటి సమాజంలో ప్రతి అంశాన్ని స్పృశిస్తూ ఎందరి మన్ననలను పొందింది. స్త్రీ విద్య, పునర్వివాహం, శకునాలు, ఎరుక అడుగుట, కలలు నమ్ముట, శుభనక్షత్రాదులు చూడడం, దొంగతనం, గ్రహబాధలు, బాల్య వివాహాలు, జ్యోతిష్శాస్త్ర చర్చలు, కులాచారాలు, అమ్మలక్కల ముచ్చట్లు, భూతవైద్యం, వర్ణభేదములు వంటి ఎన్నో విషయాలు ఈ నవల్లో పొందుపరిచారు. ఫార్ట్యూన్స్ వీల్ అనే పేరుతో ఈ నవలను రెవరెండ్ హచిన్సన్ ఇంగ్లీష్లోకి అనువదించి ప్రచురించారు. లండన్ టైమ్స్ పత్రిక ఈ నవల గురించి చెప్తూ, ఫార్ట్యూన్స్ వీల్ ఈజ్ అన్ ఆల్మోస్ట్ యునీక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ హిందూ నోవెల్. ద పిక్చర్ ఆఫ్ హిందూ డొమెస్టిక్ లైఫ్, religious ideas, modes of worships and superstitions, and the condition of women are so well drawn and illustrated that the book will have a charm for all readers who concur in the author's desire for an amelioration in the social status of the native race generally అని ప్రచురించింది. పంతులు గారి సత్యవతి చరిత్ర, సత్యరాజ పూర్వదేశ యాత్రలు కూడా సామాజిక దురాచారాలను చిత్రించినవే. సత్యవతి చరిత్రలో స్త్రీ విద్య ప్రాధాన్యత వర్ణిస్తూ చదువుకున్న స్త్రీలను ఇతరులతో పోల్చి చూపించారు. ఇది ఎంత ప్రజాదరణ పొందిందంటే ఆనాడు ఆడపిల్లలు పుడితే సత్యవతి పేరు పెట్టుకోవాలని అనుకునేవారట. సత్యరాజ పూర్వదేశ యాత్రల్లో నాయకుడైన సత్యరాజు మలబార్ తీరం సందర్శించి అక్కడ పద్ధతులు, ఆచారాలు పరిశీలిస్తాడు. అక్కడ స్త్రీల హక్కులు, అధికారాలు అనుభవిస్తున్నారని, ఇతర స్త్రీలకు ఇటువంటి అవకాశం లేదని పంతులు గారు వాపోయారు. ప్రహసనాల ద్వారా కులమత ఆచారాలు పారద్రోలడానికి ప్రయత్నం చేశారు. బర్లెస్క్యూ అని మోలియర్, వాల్టేర్ వంటి పండితులచే ఫ్రాన్స్లో వాడబడిన ఈ శైలిని పంతులు గారు తెలుగు సాహిత్యంలో విరివిగా వాడారు. ఈయన వ్రాసిన ప్రహసనాల్లో బాల్య వివాహాలు, వేశ్యావృత్తి, లంచగొండితనం వంటి సమస్యలు ఎన్నింటినో పదునుగా విమర్శించారు. బ్రహ్మ వివాహం లేదా పెద్దయ్య గారి పెళ్లి పుస్తకం, కలిపురుష శనేశ్వర విలాసం అనే ప్రహసనాల్లో నాటి సామాజిక రుగ్మతలను వ్యంగ్యంగా వర్ణించారు. వినోదంతో పాటు సంస్కరణ దీని ప్రధాన ఉద్దేశం. స్త్రీ విద్యకి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు పంతులు గారు. జాతి ప్రగతి ఆ జాతి స్త్రీల విద్య మీదే ఆధారపడి ఉంటుందని గట్టిగా విశ్వసించారు.
విద్య అనేది ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, జీవనోపాధి కొరకని కొందరు అనుకుంటారు. స్త్రీలు పనిచేసి సంపాదించాల్సిన అవసరం లేదు కనుక వాళ్ళకి విద్య ఎందుకు అని అడుగుతారు. అయితే విద్య జ్ఞానం కొరకు, విజ్ఞత కొరకు, జీవితపు ప్రగాఢమైన ఉదాత్తమైన ప్రేరణల సంతృప్తి కొరకు స్త్రీలకు కూడా అందుకే విద్య అవసరం అంటారు పంతులు గారు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నెలకొల్పడమే కాకుండా సహవిద్యా పాఠశాలలు మొదటగా ప్రారంభించింది ఈయనే. వివేకవర్ధిని, సతీహితబోధిని, హాస్య సంజీవని వంటి పత్రికల ద్వారా తన సంస్కరణ భావాలు ప్రచారం చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన సంస్కరణ వితంతు పునర్వివాహాలు. ఈ విషయంలో పంతులు గారికి బసవరాజు, గవర్రాజు, చల్లపల్లి బాపయ్య పంతులు గారు వంటి స్నేహితులు, విద్యార్థులు, కొందరు బ్రిటిష్ ఉద్యోగులు ప్రోత్సాహం ఇచ్చారు. 1880లో వితంతు పునర్వివాహ సంఘం స్థాపించి 1881 డిసెంబర్ 11న మొదటి వితంతు వివాహం, డిసెంబర్ 15న రెండవ వివాహం జరిపారు. 1892 నాటికి 20 వితంతు వివాహాలు జరిగాయి. పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని వితంతువుల కోసం మద్రాసులోను, రాజమండ్రిలోనూ వితంతు శరణాలయాలు స్థాపించారు. పంతులు గారు వితంతువుల కోసం చేస్తున్న సేవలను బెంగాల్కు చెందిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహారాష్ట్రకు చెందిన గోవింద రానడే, మహర్షి కార్వే తమ ఆనందాన్ని తెలియచేస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. బ్రిటన్కి చెందిన మిస్ మానింగ్ తన వీలునామాలో 50 పౌండ్లు వీరేశలింగం స్థాపించిన శరణాలయానికి చెందాలని రాసింది. ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించి 1893లో రావ్ బహదూర్ బిరుదు ఇచ్చింది. 1898లో మద్రాసులో జరిగిన హైందవ దేశీయ సాంఘిక మహాసభలు ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సభలోనే మహదేవ గోవింద రానడే వీరేశలింగాన్ని దక్షిణ భారత విద్యాసాగరుడని ప్రశంసించారు. తన మరణానంతరం తాను స్థాపించిన సంస్థలు నిర్వహించడానికి హితకారిణి సమాజం స్థాపించి తన యావదాస్తిని విరాళంగా ఇచ్చారు. తనకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా నిలిచిన భార్య రాజ్యలక్ష్మి 1910లో మరణించడం తనను అసహాయుడిగా చేసిందని, 1910 నుండి 1913 వరకు అసహాయ దశని వీరేశలింగం గారు తన స్వీయ చరిత్రలో రాసుకున్నారు. తరువాతి కాలంలో రకరకాల ఇబ్బందులు, అపవాదులకు గురై ప్రత్యర్థుల అభియోగాలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని నిర్దోషిగా నిరూపించబడ్డారు. 1919 మే 23న వీరేశలింగం గారు మరణించడంతో ఆంధ్రదేశం ఒక మహోన్నతుడిని కోల్పోయింది. తెలుగు జాతిని తెరలుగా కారు చీకటి కమ్మినప్పుడు, మూఢ ఛాందస గాఢ రుగ్మత మూలుగుల్లో చొచ్చినప్పుడు, కాంతి ఖడ్గం కరుణ వైద్యం కార్యవాదిగా కావ్యశీలిగా జాతి జనుల సముద్ధరించగా జననమొందెను తెలుగు గడ్డను అని ఆరుద్రచే కొనియాడబడిన సామాజిక విప్లవ చైతన్యమూర్తి వీరేశలింగం పంతులు గారు. తన దేహాన్ని, గేహాన్ని, కాలాన్ని, ధనాన్ని, విద్యను జనానికి వినియోగించిన ఘనుడు అని చిలకమర్తి లక్ష్మీనరసింహం గారిచే ప్రశంసింపబడ్డ నవ్యాంధ్ర వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆధునిక నాటక రంగంలో తొలి నాటకకర్త అయిన కందుకూరి జన్మదినాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకోవాలని అనుకోవడం ఆయనకి మనం అర్పించే గురుదక్షిణ. You have created and embellished modern Telugu literature, and your works are a living source of inspiration to a vast Telugu section of the population of India. Your labors in the cause of social reform entitle you to rank with those noble souls who are unflinchingly loyal to their sincere convictions and who dare to do where many are content to preach. The world is full of people who call others to work, but there are very few indeed who, like you, set the example themselves by silent, patient, self-sacrificing performance of duty అంటూ ఆనాడు పత్రికలో ప్రచురించిన విషయం అక్షర సత్యం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.